హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. నువ్వుంటే నా జతగా సీరియల్లో నిజంగా చాలా అంటే చాలా బాగా అనిపిస్తుందండి ఈ సీరియల్ ఇప్పుడు మాత్రం. ఎందుకంటే ఇక భార్య కోసము భర్త చేసే ప్రతి పని కూడా భార్యకి ఎంతో సంతోషాన్ని అయితే కలిగిస్తుంది. ఇక తల్లిదండ్రుల కోపాలు తాపాలు ఇవి ఎప్పటికైనా తొలగిపోతాయి, కానీ భార్యాభర్తల మధ్య ప్రేమ ఉంటే అది ఎటువంటి ద్వేషాన్నైనా భరించగలిగే శక్తినైతే ఇస్తుంది. సో కాబట్టి ఇక దేవా మిథున ఇద్దరు కూడా కలిసి ప్రతి కష్టాన్ని ఎలా ఎదుర్కొంటారు అనేదే ఈ సీరియల్ యొక్క సారాంశం. ఓకే, అసలు ఈరోజు ఏం జరిగిందో చూసేద్దాం. ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అందరికీ కూడా హ్యాపీ సంక్రాంతి అండి. సంక్రాంతి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మా యూట్యూబ్ ఛానల్ తరపున. ఇక ఈరోజు సీరియల్లోకి అయితే వెళ్ళిపోతాం. ఇక దేవ అయితే చాలా బాధపడుతూ మిథునతో చెప్పుకుంటూ ఉంటాడు. ఏంటి మిథున ఇలా చేశాడు, మా నాన్నకి నా మీద ఎంత కోపం ఉన్నా మా నాన్న నాకు బట్టలు తేకుండా ఎలా వస్తాడు అని చెప్పేసి చాలా బాధపడుతుంటే, ఇక మిథున వచ్చేసి బాధపడకు దేవా, ఎలాగ పోనీలే ఎప్పుడోకప్పుడుకు మావయ్యకి నీ మీద కోపం నా మీద కోపం తీరిపోతుంది, సో అప్పటి వరకు కొద్దిగా అడ్జస్ట్ అవ్వాలి మనము అని చెప్పేసి ఏమి బాధపడకు అని చెప్పేసి సర్ది చెప్తూ ఉంటుంది. అయినా కానీ దేవా మాత్రం చాలా బాధపడుతూ, లేదు మిథున నేను భరించలేకపోతున్నాను, అందరికీ తీసుకొచ్చి నాకు తీసుకురాకపోతే నేను ఎప్పుడు మా నాన్న తేకుండా రాలేదు, ఈసారి ప్రతి ఒక్కరూ నా మీద ఇంత కోపంగా ఉన్నారు ఏంటి అని చెప్పేసి బాధపడుతుంటే, లేదులే దేవా అని చెప్పి చెప్తున్న టైంకి ఇక చిన్నారి పాప ఉంది కదా లక్కీ, ఇక లక్కీ వచ్చేసి బాబాయ్ పిన్ని అంటూ వచ్చేసిందనమాట. ఇక దేవా దానికి ముందే చెప్తాడు, బట్టలు ఇవ్వకపోతే ఇవ్వకపోయేది, కానీ చిన్న పాపను కూడా నా దగ్గరికి రానివ్వలేదు, సో ఇక నేనేమంత పాపం చేశాను, ఇక చిన్నదాన్ని ఆ లక్కీని కూడా నా దగ్గరికి తీసుకురాకుండా మా అమ్మ వాళ్ళు దూరం చేసేస్తున్నారని చెప్పి బాధపడుతున్న టైంకి ఈ పాప అయితే అడుగు పెడుతుందనమాట. ఇక బాబాయ్ అని, ఇక పాపని చూడగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి లక్కీ అని చెప్పేసి ముద్దుల మీద ముద్దులు పెట్టేస్తాడు మన దేవా. ఇక దాంతో పాప కూడా ఏంటి బాబాయ్ అలా ఉన్నావు రా అని చెప్పేసి బట్టలు తీసుకొని వస్తుందనమాట. బట్టలు తీసుకొచ్చి బ్యాగ్ వచ్చేసి ఇది నీకు అని చెప్పేసి మిథునకి దేవాకి బట్టలు ఇస్తుంది. ఏంట్రా ఎవరిచ్చారంటే అమ్మా నాన్న ఇచ్చారు అని చెప్పి చెప్తుంది. ఇక పాప వచ్చేసి మిథునని చూసి నువ్వు మిథున కదా అంటే ఇక మిథున అయితే మురిసిపోతుంది. నా పేరు నీకు ఎలా తెలిసిందే, మా అమ్మ ప్రతిరోజు ఫోన్ చేస్తుంది కదా, నీ గురించే చెప్తూ ఉంటుంది, నువ్వు చాలా మంచిదాని వంట కదా అని చెప్పేసి చెప్పగానే ఇక మిథున అయితే చాలా హ్యాపీగా అవునా అమ్మ చెప్పిందా అంటే అవును అమ్మ చెప్పింది, నువ్వు చాలా క్యూట్గా ఉన్నావు, నాలాగే చాలా ముద్దుగా ఉన్నావు అని చెప్పేసి అంటూ ఉంటుందన్నమాట మిథునని. ఇక మిథున వచ్చేసి నాకంటే నువ్వు చాలా క్యూట్గా ఉన్నావు లక్కీ అని చెప్తే అవునా పిన్ని అని అనగానే ఇక వీళ్ళు హ్యాపీగా సంతోషంగా ఉంటారనమాట. మరి బట్టలు ఎవరిచ్చారంటే అమ్మా నాన్న ఇచ్చారంటే అమ్మా నాన్న ఎందుకు ఇచ్చారు అని అనుకున్న టైంకి ఇక వాళ్ళ వదిన వాళ్ళ అన్నయ్య ఇద్దరు ఆనంద్ అలాగే ప్రమోదిని ఇద్దరు వచ్చేసి దేవా అంటూ వస్తారనమాట. ఇక వాళ్ళని చూడగానే వీళ్ళ సంతోషం ఇంకా రెట్టింపు అయిపోతుంది. ఇక వీళ్ళిద్దరూ వచ్చేసి వాళ్ళిద్దరిని కౌగిలించుకొని ఏంటన్నయ్యా అని చెప్పేసి దేవా అలాగే ఏంటక్క ఇదంతా అంటే ఏం లేదు లేరా, మా నాన్న లక్కీని తీసుకుని వచ్చేటప్పుడు మా కోసం బట్టలు తీసుకొచ్చాడు కదా, ఇప్పుడు ఆ బట్టల్ని మేము మీకు ఇస్తున్నాము, ఎందుకంటే ఆల్రెడీ మావయ్య వాళ్ళు మాకు తెచ్చారు కదా, ఇక మీకిద్దరికి కూడా తల్లిదండ్రుల స్థానంలో మేమే ఉండి ఈ బట్టలు పెడుతున్నాము, రేపు పండక్కి మీరు కూడా ఈ కొత్త బట్టలు వేసుకొని సంతోషంగా ఉండాలి, ఇప్పటి నుంచి మీ జీవితం ఎప్పుడు సంతోషంగానే ఉండాలి, భార్యాభర్తలు ఇద్దరు కూడా హ్యాపీగా ఈ యొక్క పండుగని సెలబ్రేట్ చేసుకోండి ఆనంద్ చెప్తాడనమాట. ఇక దాంతో ప్రమోదిని కూడా నీ మీద నన్ను కౌగిలించుకొని నువ్వు నాకు చెల్లెలివే కాదు, నిజంగా నువ్వు నా తోబొట్టు లాంటి దానివే, సో మీరిద్దరు ఎప్పుడు సంతోషంగా ఉండాలి మిథున అని చెప్పేసి చెప్తుందనమాట. ఇక దాంతో దేవ అలాగే మిథున చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి వదిన థ్యాంక్ యూ సో మచ్ వదిన, నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది, మీరైనా మమ్మల్ని అర్థం చేసుకుని మాతో మాట్లాడుతున్నందుకు నిజంగా నేను చాలా హ్యాపీగా ఉన్నానని పాపం దేవ అయితే కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటాడు. థ్యాంక్స్ అన్నయ్య, నువ్వు నన్ను అర్థం చేసుకున్నందుకని వాళ్ళ అన్నయ్యని కౌగిలించుకుంటాడు. అదేం లేదులేరా చిన్నోడా, నువ్వేమీ టెన్షన్ పడకు, నాన్న కూడా మిమ్మల్ని అర్థం చేసుకొని త్వరలోనే మిమ్మల్ని లోపలికి తీసుకుని వస్తాడు, ఎన్నో రోజులు కఠినంగా ఉండడులే అని చెప్పి చెప్తాడనమాట. ఇక పాప అయితే అదేంటి బాబాయ్ నువ్వెందుకు మా ఇంట్లో ఉండకుండా ఇక్కడ ఉంటున్నారు మీరిద్దరు అని చెప్పి అడగగానే ఇక మిథునైతే ఆ పాపని తీసుకుని వెళ్ళిపో అని చెప్పేసి సైగ చేస్తుంది. అలాగే ఆనంద్ కూడా నువ్వే మాట్లాడి పాపని తీసుకుని వెళ్ళిపో, ఇవన్నీ పాపకొద్దు చెప్పొద్దు అన్నట్టుగా సైగ చేస్తుంది.
చెప్పేస్తే ఇక ప్రమోద్‌ని వచ్చేసి సరే అయితే లేదులే లక్కీ నీకు అయన్నీ ఎందుకు మనం లోపలికి వెళ్దాం ఇప్పటికే లేట్ అయిపోయింది కదా! ఇక ఎవరైనా చూస్తే చాలా ప్రమాదం అని చెప్పేసి పాపని తీసుకొని వెళ్ళిపోతారు. ఇక మిథున, దేవా కూడా చాలా హ్యాపీగా ఉంటారనమాట. ఇక ఇదంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి దేవా వాళ్ళ మిథున వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాన్నగారైతే తన రూమ్‌లోకి వస్తూ ఉంటాడు. అక్కడ ఫోటోస్ అన్నీ చెల్లాచెదురుగా పడిపోయుంటే, ఇక ఆయన బెడ్ మీదకి వెళ్తూ మధ్యలో ఆ యొక్క ఫోటోస్ దగ్గరికి వస్తాడనమాట. ఇక మిథునని చూసి, ఆ ఫోటోస్ చూసి చాలా బాధపడుతూ చిన్నప్పుడు తనని ట్రిప్‌కేదో పంపించాలనుకుంటే, "నేను నిన్ను వదిలి వెళ్ళను నాన్న, నిన్ను చూడకుండా ఉండలేను కదా!" అని చెప్పేసి, "నేను ఈ ట్రిప్‌కి వెళ్ళను" అని చెప్పేసి తనని కౌగిలించుకున్న విషయం. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి తన పేరెంట్స్‌తో, "నాకు ఇలాంటి మంచి పుట్టినిల్లుంది. అలాగే దేవుడు నాకు ఒక మంచి అత్తారింటిని కూడా ఇస్తాడులే" అని చెప్పేసి వాళ్ళందరితో హ్యాపీగా చెప్తున్న విషయాలు. నెక్స్ట్ వచ్చేసరికి బలవంతంగా దేవ మెడలో తాళి కట్టడము, దాని తర్వాత వచ్చేసి తనని షూట్ చేయడము. నెక్స్ట్ వచ్చేసి నాకు దేవానే ముఖ్యము, మీరందరికంటే కూడా నేను తనతోనే వెళ్ళిపోతాను, నా చావైనా బ్రతకైనా దేవాతోనే అని చెప్పేసి తను వెళ్ళిపోవడము. ఇదంతా గుర్తు చేసుకొని ఆ బాధపడుతూ ఆ ఫోటోని దగ్గరకు తీసుకొని ఎలాగైనా కన్నీళ్ళు పెట్టుకుంటూ దాని దగ్గరకు తీసుకుందాం అనుకోని ఆ చేతిలోకి తీసుకొని చూస్తూ బాధపడుతూ ఉంటాడనమాట. అప్పుడే వాళ్ళ అమ్మగారొస్తారు. వాళ్ళ అమ్మ ఇదంతా చూసి, "ఏంటండి? ఏంటండి?" అని చెప్పగానే కన్నీళ్ళు తుడుచుకుంటూ కామ్‌గా అయిపోతాడనమాట. దాని తర్వాత, "నాకు తెలుసండి మీకు మిథున అంటే ఎంత ఇష్టమో. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా తనని ఎంత గారాబంగా పెంచారో నాకు తెలుసు. ఏ తండ్రికి కూడా తన కూతురు మీద ఎక్కువ సేపు కోపం ఉండదండి. ఇంత ప్రేమను దాచుకొని తన ఫోటోస్ అన్నిటిని కాల్చేసి నా కూతురు చచ్చిపోయిందని ఎలా కఠినంగా మీరు అన్నారండి ఆ మాట. నాకు చాలా బాధ అనిపిస్తుంది. ప్లీజ్ అండి, తను ఏం తప్పు చేసిందని మీరు ఇంత బాధపడుతున్నారు? తనకు తాళి కట్టిన భర్త కోసమే కదా తను వెళ్ళిపోయింది. సరేలేండి, తను చిన్న పిల్ల కదా, తనను క్షమించండి" అని చెప్పేసి చెప్తూ ఉంటాడనమాట. అయినా కానీ సరేనండి, ఒక్కసారి మనము తన దగ్గరికి వెళ్ళి మన ఇద్దరము మాట్లాడొస్తే తనకి బావుంటుంది కదా! 25 సంవత్సరాలైంది నేను మీతో కాపురం చేస్తూ. నాకు మీ గురించి తెలీదా? మీ మనసు తెలీదా? మీరు ఇప్పటికి కూడా మిథునని ప్రేమిస్తూనే ఉన్నారు. ఇక ప్రేమిస్తూనే ఉంటారు. నేను తాళి కట్టిన దాన్ని కాబట్టి మీ కోపాన్ని నేను భరించగలను. కానీ మీ కోపాన్ని మిథున భరించలేదండి. చిన్నప్పటి నుంచి తనని ఎంతో ప్రేమగా చూసుకున్నారు. మీరు ఇంత కోపంగా ఉంటే తను భరించలేకపోతుంది. ప్లీజ్ ఒక్కసారి వెళ్దామండి ఇద్దరము. వెళ్ళి తనతో మాట్లాడేసొద్దాం. ఎలా ఉందో ఏంటో అని చెప్పేసి అంటూ ఉంటుందనమాట. నేను రాను లలిత" అని చెప్పేసి గట్టిగా అంటాడు. అప్పుడు రాహుల్ అలాగే అక్కడికి మన త్రిపుర కూడా వస్తారు. "ఏంటి అత్తయ్య మీరు ప్రతిసారి కూడా, అయినా తను చిన్నపిల్ల అంటున్నారు. తను మామయ్య గారిని అవమానించి పెళ్లి మండపంలో నుంచి వెళ్ళిపోవడం, ఇవన్నీ చిన్నపిల్లలు చేసే పనులేనా? అసలకి మీకు బుద్ధుందా? అసలకి ప్రతిసారి ఈ విషయం గురించే మాట్లాడుతూ ఉంటారు. మీకింకగా బుద్ధి రాదా?" అని చెప్పేసి రాహుల్ అలాగే మన త్రిపుర ఇద్దరు అంటారనమాట. "ఏయ్ మీకేం తెలుసురా, చిన్నపిల్లరా, తను కోపంలో ఏదో చేసింది. అయినా తను మన మీద ప్రేమ లేకుండా ఉంటుందా?" అని చెప్పేసి అంటూ ఉండగానే ఇక మళ్ళీ వచ్చేసి మన అదే జడ్జి గారొచ్చేసి, "లేదు లలిత, నేనైతే రాను. తను చిన్నపిల్ల అంటే ప్రతిసారి తండ్రులే అర్థం చేసుకోవాలా కూతుళ్ళు తల్లిదండ్రులని అర్థం చేసుకోలేరా? అయినా నా మనసు చాలా బాధ పెట్టింది. నేనైతే రానక్కడికి" అని చెప్పేసి చెప్తాడు. "సరేనండి, మీరు పంపించారని నేనైనా వెళ్ళనా? వెళ్ళి తనని చూసి రానా? తనకు సంతోషంగా ఉంటుంది" అని చెప్పగానే ఇక వాళ్ళ మన త్రిపుర వచ్చేసి, "అత్తయ్య మీకెన్ని సార్లు చెప్పినా అర్థం కావట్లేదా? మీరు కూడా వెళ్ళకండి. మీరు వెళితే వాళ్ళకి చులకనైపోతుంది. మనం వాళ్ళని క్షమించేసామనని" అని చెప్పి వాళ్ళ అత్తయ్యకి, వాళ్ళ మామయ్యకి, వాళ్ళ కుటుంబానికి అందరికీ మనము చులకనైపోతాము. మనం దిగజారినట్టు అయిపోతాము అని చెప్పేసి చెప్పగానే ఇక పాపం బాధతో తను కూడా వెళ్ళకుండా ఆపేస్తుంది. ఇక ఇదంతా ఇలా ఉండగానే ఇక మన మిథున వాళ్ళైతే చక్కగా ముగ్గులు వేస్తూ చక్కగా రెడీ అయిపోయి ముగ్గు వేస్తూ ఉంటుంది. ఇక అక్కడికి సూర్యకాంతం అయితే వస్తుంది. సూర్యకాంతం గురించి తెలిసిందే కదా! ఇక సూర్యకాంతం అయితే ఆ ముగ్గుల ప్లేట్ పట్టుకొని వస్తూ, "నేను ఆ అంటే అలసిపోతాను, అంటే కందిపోతాను. అలాంటి నాకు ఈ ముగ్గులు వేయమని పెద్ద పని అప్పగించిన మా అత్తయ్య ఇప్పుడు ఎలా వేయాలో ఏంటో" అని చెప్పేసి వెళ్తూ ఉండగానే ఇక ఆల్రెడీ మన మీదనైతే ముగ్గు వేస్తూ ఉంటుంది. ఇక ముగ్గుని చూసి, "ఓహో! అప్పుడే ముగ్గులు వేసేసి అందరిని ముగ్గులోకి దించి నీ వైపు తిప్పుకుందాం అనుకుంటున్నావా? చూస్తూ ఉండు. నీ ముగ్గు కంటే నేను బాపులాంటి ముగ్గు వేసి అందరిని నా వైపుకే మళ్ళించుకుంటాను. అసలు ఈ సూర్యకాంతం అంటే ఏమనుకుంటున్నావు అసలకి? ముగ్గుల్లో ఆరితేరిన దాన్ని నేనని" చెప్పేసి ఇక
మిథునం దాటుకుంటూ వెళ్ళి అక్కడ ముగ్గు వేస్తూ ఉంటుంది. ఆ ముగ్గు వేసేటప్పుడు ఏమి సాంగ్స్ అయితే పాడుతుంది. ముత్యమంతా ముగ్గు ముఖమంతా ఛాయ అని పాటైతే పాడుతూ ఉంటుంది. ఇక దాన్ని చూసి మిథున ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ, "ఈ సూర్యకాంతం అక్కయ్య భలే జోకర్రా బాబు" అనుకుంటూ నవ్వుకుంటూ ముగ్గేస్తుంది. ఇక దాన్ని చూసిన మన సూర్యకాంతం వచ్చేసి, "ఏయ్! పిల్లికి కళ్ళు కనపడకపోతే ఎలుక ఏదో చేసింది అన్నట్టు నువ్వు కొంతమంది కామెడీగా అనిపిస్తుందా నన్ను చూస్తుంటే? నేను పాటలు పాడుతుంటే నవ్వుకుంటున్నారు. అయినా అసలుకి నీ ముగ్గేంటి? నా ముగ్గుని చూసావంటే అసలకి ఈ ముల్లోకాల్లో ఈ చుట్టుపక్కల గ్రామాలంతట్లో ఈ సూర్యకాంతం వేసే ముగ్గుకి ఎంత క్రేజ్ ఉంటుందో తెలుసా? ఇప్పుడు నీ ముగ్గు కంటే నేను ఎంత చక్కటి ముగ్గేస్తానో చూడు. దాన్ని చూసి ఆశ్చర్యపోతావు" అని చెప్పేసి సవాల్ విసురుతూ ఉంటుంది. సరే అని చెప్పేసి ఇక మిథునైతే నవ్వుకుంటూ కామ్‌గా అయిపోతుందనమాట. ఇక అక్కడికి రంగా అయితే చెరుగ్గడ పట్టుకొని వస్తూ ముగ్గు చూస్తూ మిథున ముగ్గు చూసి బాగుంది అని చెప్పి నవ్వుకుంటూ వచ్చి ఇక సూర్యకాంతం ముగ్గు దగ్గరకు వచ్చేసరికి ఓ అమ్మ అమ్మ అని చెప్పి గట్టిగా అరుస్తుంటాడనమాట. ఇక అందరూ పరిగెత్తుకొచ్చి ఏంట్రా ఎందుకురా ఇంత పెద్దగా అరుస్తున్నావు అంటే అమ్మ ఎవరో వచ్చి చేతపడి చేసినట్టు ఈ ముగ్గు చూడమ్మా అని చెప్పగానే అందరూ ఇక ప్రమోదిని ఆనంద్ అలాగే వాళ్ళ అమ్మగారు అందరూ ఆశ్చర్యపోయి అలా చూస్తూ ఉంటారన్నమాట ఆ ముగ్గుని. ఇక సూర్యకాంతం వచ్చేసి ఏయ్ ఏంటి ఏంటి ఎందుకు అంత పెద్దగా అరుస్తున్నావు? అయినా కానీ ఇంత మంచి ముగ్గును చూసి నాకు అవార్డు ఇచ్చి అలాగే ఏమన్నా ఉంటే ఇంకా షాల్వా కప్పి అందరూ ఆనందపడాలి. అంతేకాని ఆ ముగ్గును చూసి ఆశ్చర్యపోతావేంటి? ఇంత మంచి ముగ్గు నేనేనండి ఏసింది. ఇంకెవరో వచ్చి వేయలేదు. అసలుకి నాకు ముగ్గుల పోటీల్లో ప్రైజ్ కూడా వస్తుంది. నేను అంత మంచి ముగ్గులు వేయగలను. ఇంత మంచి ముగ్గును చూసి ఎందుకంత ఆశ్చర్యపోయి అంత గట్టిగా అరుస్తున్నావు అని అనగానే ఇక రంగా వచ్చేసి ఏంటి నువ్వా ఈ ముగ్గేసింది? నా గుండె గట్టిది కాబట్టి సరిపోయిందే. లేకపోతే నేను ఈ పాటికి సంక్రాంతికే పైకెక్కేసి ఉండేదాన్ని. అంటే పైకెళ్ళిపోయి ఉండేవాడిని ముగ్గును చూసి అని చెప్పగానే ఇక మిథున నవ్వుకుంటూ ఉంటుంది. ఇక ఆనంద్ వచ్చేసి అమ్మ అది ముగ్గు అని అనరు. ముగ్గు అంటే మిథున వేసిన దాన్ని ముగ్గు అంటారు. ముగ్గును చూస్తే దేవతలు ఇంట్లోపలికి రావాలి. అంతేగాని బయట నుంచి బయటే పారిపోకూడదు అని చెప్పేసి చెప్తూ ఉంటాడనమాట. ఇక దాంతో మన సూర్యకాంతంకి కోపం వచ్చేసి ఇక ముగ్గురంతా చెరిపేసి ఆమె చేతే మీరు లక్ష్మీదేవిని రప్పించుకుంటారు ఇంకేమైనా చేసుకుంటారని చెప్పేసి వెళ్ళిపోతుంది. ఇక వాళ్ళ అత్తయ్య ప్రమోదిని నువ్వు ముగ్గు వేయి అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోతుంది. ఇక సరే నానమ్మ చేత స్నానం చేపించుకొని చిన్న పాపను పంపిస్తుంటే నేను మిథున పిన్ని చేతే స్నానం చేపించుకుంటానని చెప్పగానే ఇక మిథున తనని రెడీ చేస్తూ ఉండగా ఇక దేవా వస్తే భలే ఉన్నావు లక్కేంటి నాకు పిన్నియే రెడీ చేసిందని చెప్తుంటుంది. ఇక సూర్యకాంతం దాన్ని చూసి ఓహో అందరూ ఆ గుడిసెలోకి వెళ్ళి అందరూ వాళ్ళతో కలుస్తున్నారా మామయ్య గారితో చెప్పి ఎలాగైనా వీళ్ళ పని పట్టాలని చెప్పి చూస్తూ ఉంటుంది. ఇక రేపు పురుషోత్తంకి అలాగే మన దేవాకి గొడవ అయితే జరగబోతుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.